ఫోటో తీద్దామా వీడియో తీద్దామా? ఇక మొదలెడదామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇవాళ పార్ట్ 2 క్వశ్చన్ కదా. పార్ట్ 1 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2 క్వశ్చన్ రెడీ చేసినాం మీకోసం. మీ స్కూల్కి వెళ్ళినప్పుడు రెడీ చేసినాం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఆర్ యు ఎక్సైటెడ్? yes. Very good. Now first question, okay? Okay, if a monkey, ఒక monkey ఇంట్లోకి వస్తే what will you do? షాక్ అయ్యావా? monkey ఇంట్లోకి వచ్చింది అనుకో, ఏం చేస్తావు కమ్మా? మంకీతో ఆడుకుంటాను. ఏం ఆడుకుంటావు మంకీతో? అంటదా మనకి? ఓకే, నువ్వేం చేస్తావు కన్నా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీకు రోజు మమ్మీ లంచ్ బాక్స్ పంపిస్తుంది కదా, పంపిస్తుందా? డైలీ పంపిస్తుందా మమ్మీ లంచ్ బాక్స్? ఏమేమి పంపిస్తుంది? లెమన్ రైస్, పులిహోర, మ్యాంగో రైస్, పెరగన్నం అన్నిట్లో పెరగన్నం పెడతా కదా. సో ఎవ్రీడే లంచ్ బాక్స్ పంపిస్తుంది కదా మమ్మీ. సో ఒక్కరోజు మమ్మీ లంచ్ బాక్స్ పంపించలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఎట్లా? మా ఫ్రెండ్ లంచ్ కొంచెం షేర్ చేస్తుంది. మీ ఫ్రెండ్ కొంచెం లంచ్ షేర్ చేస్తుందా? ఏ ఫ్రెండ్? రిషిక షేర్ చేస్తుందా? ఓకే, నువ్వు ఎట్లా మరి? మమ్మీ లంచ్ బాక్స్ పంపించలేదు, నువ్వు ఎట్లా తింటావు? మంచిగా నాకు బొమ్మలు కొనిచ్చి తింపి ఒకటి ఇచ్చి మార్క్స్, దాని తర్వాత సహస్ర తింటారు. అవునా, నీకు కూడా ఇస్తారా? షేర్ చేస్తాడా లంచ్ బాక్స్? చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ ఓకే వెయిట్, మీకు మమ్మీ అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? బాగా ఇష్టం. షో మీ విత్ మీ హ్యాండ్స్ తో చూపండి. ఎంత ఇష్టం? ఇంతనో ఇంతనో ఇంకా 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 హౌ బిగ్? దిస్ బిగ్. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఒకవేళ మమ్మీ మీద మీకు కోపం వచ్చింది అనుకో, బాగా కోపం వచ్చింది, మమ్మీ సంథింగ్ ఏదో తిట్టేసింది మిమ్మల్ని, అప్పుడు ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు సియారా? ఏడుస్తావా? మమ్మీ మీద కోపం వచ్చినా నువ్వు ఏడుస్తావా? మమ్మీ నువ్వు తిట్టినావు అనుకో నేను వేస్తాను. నీకు వచ్చింది కోపం మమ్మీ మీద నీకు కోపం వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నేను వేస్తే నువ్వు కూడా వేస్తావు. అర్థమైందా? అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీ వెన్నెలా నిత్యం బెదిరిస్తే నువ్వు వేస్తావు. నువ్వు నన్ను బెదిరిస్తావా? ఇయ్యను. బెదిరియవు కదా, మరి నీ కోపం వస్తే ఏం చేస్తావు మమ్మీ మీద? ఏడుస్తావా? మమ్మీ మీద కోపం వచ్చినా ఏడుస్తావా? సరే, నేను ఇంకో కోపం తెచ్చుకోండి, ఓకేనా? మీరు కూడా కోపం తెచ్చుకోవద్దు మమ్మీ అంటే, ఓకేనా? సో నెక్స్ట్, ఒకవేళ అవును మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ తింటారు? హూ ఈట్స్ ఫాస్ట్? సియారా అబద్ధం చెప్పొద్దు. ఎవరు ఫాస్ట్ తింటారు? నేను. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. ఓకే, నెక్స్ట్, ఒకవేళ నేను మమ్మీ నిన్ను వంట చేయమన్నది అనుకో సియారా, ఇఫ్ మమ్మీ సెడ్ యు టు కుక్, ఏం కర్రీ చేస్తావు? లెమన్ రైస్ చేస్తావా? లెమన్ రైస్ ఎట్లా చేస్తారు చెప్పు ఒకసారి.
ఫస్ట్ ఆయిల్ పోయాలి. ఆయిల్ పోయాలి. దాని నెక్స్ట్ తర్వాత లెమన్ పిండాలి. దేంట్లో ఆయిల్లోనా? మళ్ళీ బొబ్బలు వేయాలి. బొబ్బలు వేయాలా? ఏంటి పల్లీలు ఇవన్నీ వేయాలా? ఓకే. అన్ని వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఎల్లో అవుతుంది, లెమన్ రైస్ అవుతుంది. ఎల్లో ఎట్లా అవుతుంది? మొత్తం మిక్స్ చేస్తే ఎల్లో కలర్ అయిపోతుందా? Good. LKG లో నువ్వు ఎట్లా చేస్తావు కన్నా? నువ్వేం కర్రీ చేస్తావు మమ్మీ చేయమంటే? రోల్ చేసి దాని తర్వాత సర్కిల్ లెక్క ఉంటుంది, బ్లూ లెక్క అవుతుంది. బ్లూ లెక్క అవుతుందా? ఏంటి? Circle. చపాతీయా? చపాతి. చపాతీ చేస్తావా? మరి కర్రీ ఏం చేస్తావు? ఏం కర్రీ చేస్తావు? కర్రీ ఏం చేస్తా అంటే అన్నం. అన్నం 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 తినడానికి కర్రీ ఏం చేస్తావు? ఏం కర్రీ చేస్తావు? ఆలు కర్రీ చేస్తావా? పప్పు ఆలు కర్రీ, చేస్తావా? పప్పు చేస్తా, ఆలు కర్రీ చేస్తా. అవునా? ఒకసారి నాకు ఆలు కర్రీ ఎట్లా చేస్తావో చెప్పవా? ఇట్లా మిక్స్ చేసి బొబ్బలు వేసి ఆయిల్ వేసి దాని తర్వాత ఒక బాయిల్ లో వాటర్ వేయాలి. దాని తర్వాత అన్నిసార్లు చేయాలి. అన్నిసార్లు చేయాలా? అప్పుడు అయిపోతుందా ఆలు కర్రీ? అట్లా నువ్వు చెప్పినట్టు చేస్తే నాకు ఏదో తేడాగా ఉందేంటి? నిజంగా వంటలు బాగా వచ్చు కదా. నాకు రాదు. మహాన్ చేసినట్టు నాకు రాదు కదా. మహాన్ ఎంత బాగా చేసింది. నాకు కూడా వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ మమ్మీ మీ స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ ఏం చేస్తుంది? కూర్చొని వెయిట్ చేస్తుంది మీకోసం కదా. రాగానే హగ్ చేసుకుంటుంది కదా, అవునా? సో ఇప్పుడు మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ టెడ్డీ బేర్ అయిపోయింది అనుకో. మమ్మీ ఏమైంది? మమ్మీ టెడ్డీ బేర్ అయిపోయింది, ఓన్లీ టెడ్డీ బేర్ లానే ఉంది, ఇంకా మమ్మీ లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఏడుస్తారా? ఎందుకు? టెడ్డీ బేర్ నాకు మంచి ఆడుకోవచ్చు కదా నాతో, నేను టెడ్డీ బేర్ అయిపోతా కదా. మంచి కూర్చో ఇట్లా ఆడుకుంటారా? హాయ్ టెడ్డీ బేర్. నేను ఇప్పుడు నేను ఇంకా టెడ్డీ బేర్ అవ్వలేదు. అయితే ఏం చేస్తారు? ఆడుకుంటారా నాతో? మరి మమ్మీ లేదు ఏడువరా? ఏడువరా? అంటే టెడ్డీ బేర్ లా ఉంటే చాలా మమ్మీ నీకు? మమ్మీ నువ్వు ఇంకా మమ్మ వస్తే నెక్స్ట్ మీకు మమ్మీ నువ్వు ఇంకా మమ్మ వస్తే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏం చేద్దాం? నువ్వు అడుగుతావా? ఓకే. లైట్ వేస్తే లైట్ ఆన్ అవుతుంది. అవునా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆగు. నెక్స్ట్ క్వశ్చన్ అడగద్దా? ఇప్పుడు డాడీ, నువ్వు, నేను, మహాన్ అందరం ఉన్నాం కదా. వాటిలో అందరిలో ఎవరు స్ట్రాంగ్? డాడీ స్ట్రాంగా? ఎందుకు? డాడీ అప్పటి నుంచి ఎంత స్ట్రాంగ్ ఉంటాడు, మరి కొడతాడు. అంటే కొడితే స్ట్రాంగ్ అయిపోతారా? కాదు, హెల్దీ లెక్క ఇట్లా ఇట్లా అని మళ్ళీ ఇట్లా ఇట్లా. ఎక్సర్సైజ్ చేస్తాడా? ఎక్సర్సైజ్ చేస్తాడని స్ట్రాంగ్ ఉంటాడా? మరి మమ్మీ? మమ్మీ నువ్వు కొంచెం లైట్ ఉంటావు, నేను కానీ light కొంచెం స్ట్రాంగ్ ఉంటావు. కొంచెం స్ట్రాంగ్ ఉంటాడా? మరి డాడీ తర్వాత మమ్మీ, మమ్మీ తర్వాత ఇంకెవరు స్ట్రాంగ్? నేను నువ్వు స్ట్రాంగా? ఎందుకు? మహాన్ స్ట్రాంగ్ కాదా? మహా ఇంకా చిన్న స్ట్రాంగ్. కొంచెం తక్కువ స్ట్రాంగ్ నీకంటే? నీకంటే చిన్నోడనా? అవునా? మహాన్ కన్నా నేను నెక్స్ట్ క్వశ్చన్ ఆకు. నేను అడుగుతా. నేను అడుగుతా. ఏ క్వశ్చన్ అడగాలి చెప్పు? అడుగుతా. ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అడగాలా? ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, సో నార్మల్గా మీరు ఐస్ క్రీమ్ తింటున్నారు అనుకో. సో మీ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ మమ్మీ తీసేసుకుంది, మమ్మీ తింటా అని. అప్పుడు ఏం చేస్తావు కన్నయ్య? వేస్తాం. ఐస్ క్రీమ్ నేను తీసేసుకుంటాను నీ దగ్గర నుంచి. మహాన్ నాకు ఇయ్యవా ప్లీజ్ ఐస్ క్రీమ్, నేను తినేస్తా అని చెప్పి తీసుకుంటా. అప్పుడు ఏం చేస్తావు? నీకు ఐస్ క్రీమ్ వద్దా? కావాలి. మరి నేను తినేస్తున్నా కదా, నాకు వద్దా? నువ్వు కొంచెం తిని నాకు ఇస్తావా?
అవునా? నేను ఇది తిని ఇస్తానా మీకు? అవునా? కొంచెం తిని నాకు ఇస్తావు. కొంచెం ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒకవేళ చాలు, ఒకవేళ మమ్మీ మీతో డాన్స్ చేయాలనుకోండి, అప్పుడు ఏ సాంగ్ డాన్స్ చేద్దామని అడుగుతావు సియారా? వైఫ్ ఉంది బేబీయా? నువ్వు? నీకు కూడా అదే సాంగ్ కావాలా? మమ్మీ నీతో డాన్స్ చేస్తుంది, ఓకేనా? ఓకే సరే. మీకు ఇద్దరిట్లో ఎవరంటే ఇష్టము? ఏది రితేష్ అనే అంటే ఇష్టమా, వైశాఖ్ అంటే ఇష్టమా? నాకు వైశాఖ్ అంటే ఇష్టం. నీకు? రితేష్ అనే. ఎందుకురా? బాయ్స్ బాయ్స్, గర్ల్స్ గర్ల్స్ ఒక గ్యాంగ్. వావ్, సో నైస్. నెక్స్ట్. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. This is end of the video. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye bye. Until then, Until then, bye bye.